హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ చాలా కామన్ ఇష్యూ, ఇది కూడా జనరల్ పాపులేషన్. దిస్ ఇస్ కాల్డ్ టేల్ బోన్ పెయిన్. సో కామన్ లాంగ్వేజ్లో టేల్ బోన్ అంటే, టేల్ అంటే తోక. అంటే ప్రతి యానిమల్కి తోక ఉన్నట్టు మనుషులకి కూడా తోక ఉంటుంది. కానీ ఏమవుతుంది అంటే, తోకలు ఉన్న బొక్కలు ఏవైతే ఉంటాయో వేరే జంతువులకి, అది అంతా కొలాప్స్ అయిపోయి ఒక చిన్న పీస్ లెక్క ఉండిపోతుంది బాడీలో. ఆ బాడీకి లోపలనే ఉండిపోతుంది, అది వెన్నెబొక్కకి లాస్ట్లో. దట్ ఈస్ కాల్డ్ ద టేల్ బోన్ ఆర్ కాక్సిక్స్. సో యూజువల్లీ 4 or 5 బోన్స్ కాంబినేషన్లో ఒక కాక్సిక్స్ అని ఫామ్ అయ్యి, టేల్ వెనకాల, తోక వెనకాల, వెన్నెబొక్కకి లాస్ట్లో ఒక కాక్సిక్స్ అనే ఒక బోన్ ఉండిపోతుంది. సో ఆ ఏరియాలో వచ్చే పెయిన్ ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుందో ఐ జస్ట్ లెట్ యు నో. సో క్లాసికల్గా ఎట్లుంటుంది అంటే, ఈ వెన్నెబొక్క ఉంటుంది కదా, అన్నిటికన్నా బాటమ్ టిప్ల ఈ ఏరియాలో, ఆ టిప్ల పెయిన్ వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద టేల్ బోన్ పెయిన్. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్. మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ఇంజురీ కావడం. అంటే మీరు ఎగ్జాక్ట్లీ బటక్స్ మీద పడ్డం, కిందికి జారి ఈ పొజిషన్లో పడితే టేల్ బోన్కి డైరెక్ట్ ఇంపాక్ట్ అయ్యి ఐదర్ టేల్ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది, లేదంటే నియర్ బై సాఫ్ట్ టిష్యూ ఇంజరీ సిగ్నిఫికెంట్గా అవుతుంది. సో దీనివల్ల టేల్ బోన్ పెయిన్ వస్తుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, పోస్ట్ డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ టైంలో సో ఏమైందంటే, మన బేబీ న్యాచురల్గా ఉండడం వల్ల ఆ టేల్ బోన్ ఏదైతే ఉంటుందో వెనుకకు పుష్ చేయబడుతుంది. అండ్ ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీ అయ్యే టైంలో, సో బేబీ హెడ్ డెలివరీ అయ్యే టైంలో ఆ టేల్ బోన్ వెనకకు పుష్ అయ్యి ఆ ఎక్స్టెండ్ అయ్యి దాని నుంచి వచ్చే పెయిన్ వస్తుంది తర్వాత సబ్సిక్వెంట్లీ ఫాలోయింగ్ డెలివరీ. వన్ థింగ్ ఈజ్ ఇంజురీ, అదర్ థింగ్ ఈజ్ పోస్ట్ డెలివరీ. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, టేల్ బోన్ షేప్ అందరికి ఒక లెక్క ఉండదు. కొందరికి ఫ్లాట్ ఉంటుంది, కొందరికి ముందుకు బెండ్ ఉంటుంది, కొందరికి వెనకకు బెండ్ ఉంటుంది. సో ఇంజురీ అయితే ముందుకు బెండ్ అయ్యే ఫోర్స్ ఎక్కువ అవుతుంది, డెలివరీ అయితే వెనకకు బెండ్ అయ్యే ఫోర్స్ ఎక్కువ అవుతుంది. సో ఏదైనా టేల్ బోన్ పెయిన్ ఎట్ ద టిప్ ఆఫ్ ద స్పైన్, బాటమ్ సేక్రమ్కి కింద కాక్సిక్స్లో పెయిన్ వస్తుంది. సో ఎట్లా డయాగ్నోస్ చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ఒక ఇంజురీ హిస్టరీ ఏమైనా ఉందా, లేదంటే డెలివరీ హిస్టరీ ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది ఆ నియర్ బై, అండ్ మనకి స్పైన్ మూమెంట్స్ ఒంగనికి డిఫికల్ట్ అవ్వదు. యూజువల్లీ ఒంగనికి ఒక మేబీ సమ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం ఉండొచ్చు, కానీ జనరలీ బెండింగ్, వాకింగ్ ఈజ్ నాట్ పెయిన్ఫుల్. సో అన్నిటికన్నా పెయిన్ ఏంటంటే, ఫస్ట్ టచ్. సెకండ్ థింగ్ సిట్టింగ్ డౌన్, మనం కూర్చుంటే చైర్ మీద ఆ టేల్ బోన్ ఏదైతే ఉందో సర్ఫేస్కి కాంటాక్ట్ అయ్యి సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఇది ఎట్లా చెక్ చేయాలి అంటే, మనం ఫస్ట్ థింగ్ మీ డాక్టర్ చెక్ చేసేది మీకు స్పైన్ అంతా చెక్ చేసి చూస్తారు. ఎందుకంటే సమ్టైమ్స్ పడేసరికి వేరే దగ్గర కూడా ఇంజరీ అవ్వచ్చు, టేల్ బోన్ తగిలిన తర్వాత కూడా. సో ఫస్ట్ థింగ్ స్పైన్ అంతా ఎగ్జామిన్ చేసి చూస్తారు. మీకు స్పైన్లో వేరే దగ్గర ఇంజరీ అనుకుంటే స్పైన్ ఎక్స్రే కూడా ఆర్డర్ చేస్తారు మీ డాక్టర్. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, టేల్ బోన్ టెండర్ ఉంది అంటే, వన్ థింగ్ యూ హ్యావ్ టు సీ ఇస్, ఒకవేళ చైర్ మీద కూర్చున్నారు అనుకోండి, కొన్ని పొజిషన్స్ ఎస్పెషల్లీ ఈ పొజిషన్లో పెయిన్ ఎక్కువ ఉండదు మీకు ఫార్వర్డ్ బెండింగ్లో. కానీ మీరు వెనకకి ఇట్లా అనుకొని కూర్చున్నారు అంటే, దిస్ పొజిషన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ పెయిన్ఫుల్ మీకు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వేస్ టు నో దట్ ద పెయిన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద టేల్ బోన్. సో ఈ టేల్ బోన్ పెయిన్కి ఎట్లా ట్రీట్ చేయాలనేది, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఆ టేల్ బోన్లో ఫ్రాక్చర్ అయినా కూడా యూజువల్లీ అది వెయిట్ బేరింగ్ ఏరియా కాదు మనకి అది సెల్ఫ్ హీల్ అయిపోతుంది. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హీల్ కానీ టైం ఇవ్వాలి మనం. సో ఆ టైంలో ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ మనకి ఆ పాయింట్లో కాంటాక్ట్ అవాయిడ్ చేయాలి మనం. సో కూర్చునేటప్పుడు ఎట్లా అంటే, మనకి ఒక టేల్ బోన్ పిల్లో అనేది వస్తుంది, అయితే ఒక రింగ్ షేప్లో కానీ, లేదంటే ఫ్లాట్ పిల్లో వెనకాల ఓపెన్తో. సో ఆ టేల్ బోన్ అనేది చైర్కి కాంటాక్ట్ అవ్వకుండా కూర్చునే పిల్లోస్ ఉంటాయి. ఆ పిల్లో మీరు రెగ్యులర్గా వాడాలి, మీరు ఎక్కడ కూర్చున్నా పిల్లో వాడాలి. సో ఈవెన్ ట్రావెలింగ్ అప్పుడు కానీ, మీరు అయితే బెంచ్ మీద కూర్చున్నప్పుడు కానీ, చైర్ మీద కూర్చున్నప్పుడు కానీ టేల్ బోన్ పిల్లో పెయిన్ తగ్గేంత వరకు యూజ్ చేయాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు ఇంజురీ హిస్టరీ ఉందంటే దానికి ఐస్ చేసుకోవాలి. ఐస్ ప్యాక్ వస్తుంది, ఐస్ ప్యాక్ని లేదంటే లోకలైజ్ సాఫ్ట్ టిష్యూస్ కూడా దెబ్బ తాకుతుంది. సో ఐస్ ప్యాక్ అనేది వాడాలి. అండ్ కొన్ని డేస్ పెయిన్ రిలీవర్స్ వాడవచ్చు, మనం మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు. ఇంకోటి, కార్లో కూర్చునేటప్పుడు, ఎస్పెషల్లీ వెహికల్లో కూర్చునేటప్పుడు వెనకకి హైపర్ ఎక్స్టెండెడ్ పొజిషన్లో కాకుండా సమ్వాట్ న్యూట్రల్ పొజిషన్లో మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి స్పైన్ని. మోస్ట్ కామన్గా కొన్ని డేస్లో ఆర్ కొన్ని వీక్స్లో రాదు మనకి ఇంజురీ హీల్ అయ్యేసరికి టేల్ బోన్ పెయిన్ వెళ్ళిపోతుంది. కానీ కొందరు మందికి రెగ్యులర్గా ఉంటుంది పెయిన్. అంటే ఎవరికి అంటే, ఎస్పెషల్లీ పోస్ట్ డెలివరీ. వన్ మోర్ థింగ్ ఏంటంటే, కొంతమంది స్పైన్ పోస్చర్ కూడా పెల్విస్ వెనకకి టిల్టెడ్ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది. అంటే ఫిజియోథెరపీ ద్వారా ఏం చేస్తారంటే, స్పైన్ది పోస్చర్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ స్పైన్ సేక్రోయిలాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి, ఇవి చేస్తే లాంగ్ టర్మ్లో పేషెంట్ బెనిఫిట్ ఉంటుంది. సో కొందరు మందికి ఏ మెజర్స్ కూడా వర్క్ చేయండి, చాలా లాంగ్ స్టాండింగ్ పెయిన్ వస్తుంది. అటువంటి వాళ్ళకి దేర్ ఆర్ ఆప్షన్స్. వన్ ఆప్షన్ ఈస్ కాల్డ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్. మనకి ఆ టేల్ బోన్ సైట్లో యూ కెన్ గివ్ అ ఎక్స్రే గైడెడ్ ఇంజెక్షన్. అంటే మనకు ఫ్లోరోస్కోపీ అని ఉంటుంది, మనకి సియామ్ అనే మెషిన్తో చూసి ఆ గైడెడ్ ఇంజెక్షన్ ఒకటి ఇవ్వగలుగుతారు. దట్ ఈస్ వన్ థింగ్. వెరీ వెరీ రేర్ సిచ్యువేషన్స్ దానికి సర్జరీ కూడా అవసరం పడుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ రెస్ట్, యూజ్ ఆఫ్ టేల్ బోన్ పిల్లో అండ్ ఫాలోడ్ బై ఫిజియోథెరపీ అండి. సో టేల్ బోన్ పెయిన్ మీకు సస్పెక్ట్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ గో టు అ డాక్టర్, హీ విల్ సీ యూ అండ్ హీ విల్ ఎగ్జామిన్
అండ్ దాని ప్రకారం ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.